హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీ అందరి కోసం మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తీసుకొచ్చాను. అదేంటంటే అదిదాస్ సర్ప్రైజ్ అనేలా మెగా స్టార్ సర్ప్రైజ్. చిరంజీవి అనిల్ రావిపూడి గారి మధ్య జరిగే ఈ ఇంట్రెస్టింగ్ టాపిక్ మీకోసం. మెగా సర్ప్రైజ్ వచ్చేస్తుంది. ఒకదానికోసం వెయిట్ చేస్తుంటే మరో గిఫ్ట్తో అభిమానులను ఖుషి చేయబోతున్నాడు చిరు. ఈ గిఫ్ట్ను ఇస్తోంది మరెవరో కాదు, ట్రెండ్కు తగ్గ ప్రమోషన్స్తో దుమ్ము రేపే యంగ్ డైరెక్టర్. దీంతో ఇప్పటి నుంచే ఈగర్గా వెయిట్ చేస్తున్నారు మెగా అభిమానులు. ఇంతకీ ఆ గిఫ్ట్ కథ ఏంటంటే, చిరంజీవి ఈ పేరులోనే ఓ వైబ్రేషన్ ఉంది. 6 దశాబ్దాల వయసులోనూ ఆయనలోని ఎనర్జీని చూసి కుర్ర హీరోలే కుళ్ళుకుంటారు. ప్రస్తుతం విశ్వంబర సినిమాతో బిజీగా ఉన్న మెగాస్టార్ దీనితో పాటు టాలీవుడ్ స్టార్ మేకర్ అనిల్ రావిపూడితో కలిసి మరో సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ జెట్ స్పీడ్తో సాగుతోంది. అనిల్ రావిపూడి తన సిగ్నేచర్ స్పీడ్తో అందరినీ ఆశ్చర్యపరుస్తూ చిరంజీవిని సైతం ఆకట్టుకుంటున్నారు. అయితే సినిమా సెట్స్పై ఉండగానే తనదైన శైలిలో ప్రమోషన్స్ షురూ చేసి అనిల్ చిరు సినిమాకు అదిరిపోయే స్కెచ్ వేస్తున్నట్లు తెలుస్తుంది. అనిల్ రావిపూడి సినిమాలో చిరంజీవికి జోడీగా లేడీ సూపర్ స్టార్ నయనతార నటిస్తుంది. తాజాగా కేరళలో వీరిపై ఓ రొమాంటిక్ డ్యూయట్ను చిత్రీకరించారు. ఆ సాంగ్కు సంబంధించిన కొన్ని సన్నివేశాలు సైతం లీక్ అయ్యాయి. వీటిని చూస్తే ఆ పాటలో చిరంజీవి స్టైలిష్ లుక్, నయనతార గ్లామర్ లుక్ కలిసి సినిమా స్క్రీన్పై మాయాజాలం చేయనున్నారని అర్థమవుతుంది. అయితే ఈ సాంగ్ క్లిప్స్ను ఆగస్టు 22న చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేసి అభిమానులకు గ్రాండ్ సర్ప్రైజ్ ఇవ్వాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారంట. అదే జరిగితే ఈ సాంగ్ క్లిప్స్ సినిమా సోషల్ మీడియాలో తుఫాను సృష్టించడం ఖాయమని అంటున్నారు. మరోవైపు అనిల్ రావిపూడి ఈ సినిమాను చాలా జాగ్రత్తగా తెరకెక్కిస్తున్నాడు. చిరంజీవి లాంటి లెజెండ్తో పనిచేస్తుండటంతో తన డైరెక్టరియల్ మ్యూజిక్ను చూపించేందుకు కష్టపడుతున్నాడు. సినిమా కథ, స్క్రీన్పై పాటలు, యాక్షన్ సీక్వెన్స్లను అభిమానులకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ప్యాకేజీగా అందించేందుకు రెడీ అవుతున్నారంట. అనిల్ మొత్తానికి ఆగస్టు 22న చిరంజీవి బర్త్డే స్పెషల్ సాంగ్తో మొదలు వరుస అప్డేట్స్తో అభిమానులను కృషి చేయబోతున్నాడు. అదండి చిరంజీవి గారు అనిల్ రావిపూడి గారి దర్శకత్వంలో వస్తున్నటువంటి మూవీకి సంబంధించిన రివ్యూ. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ రూపంలో చెప్తారని అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా మంచి అప్డేట్స్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. థ్యాంక్ యూ.